హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. ఈ క్లాస్ లో మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ గురించి తెలుసుకుందాం. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే మరి ఇంకేం లేదు, మనం ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం కదా, ఆ నెంబర్ ని 3 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసాం అనుకోండి. అందులో ఇండివిజువల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఒక్కొక్క నెంబర్ ని కూడా డివైడ్ చేసి ఒక్కొక్క నెంబర్ కి క్యూబ్ చేస్తే ఆ ఒక్కొక్క నెంబర్ కి వచ్చిన అవుట్పుట్లు కలిపి వచ్చిన నెంబరు మనం ఇచ్చిన నెంబర్ కి ఈక్వల్ అయితే దాన్నే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. అర్థమవుతుందా? సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 153 ఉంది. ఇందులో ఇండివిజువల్ నెంబర్స్ 3 ఉన్నాయి కదా. ఏంటి ఉంది? 1 ఉంది, 5 ఉంది, 3 ఉంది. నెంబర్ ని కూడా క్యూబ్ చేయండి. 1 క్యూబ్స్, 5 క్యూబ్స్, 3 క్యూబ్స్, తర్వాత యాడ్ చేయండి. ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఈ నెంబర్ కి మనకి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో 1 క్యూబ్స్ 1, 5 క్యూబ్స్ 125, 27 యాడ్ చేయండి. ఎంత అయింది? 153 అయిందా? సో ఈ 153 ఈక్వల్ అవ్వాలన్నమాట. ఈ నెంబర్ కి ఈ నెంబర్ ఈక్వల్ అయితే ఇదే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అన్నమాట. అర్థమైందా? ఫర్ సపోజ్ మీకు ఇంకో నెంబర్ చెప్తాను చూడండి. 12 తీసుకోండి. 12 ఇండివిజువల్ నెంబర్స్ ఏంటి? 1, 2 కదా. 1 క్యూబ్స్, 3 క్యూబ్స్ ఎంత వస్తుంది? 1 వస్తుంది, 8 వస్తుంది. సో 9 ఈక్వల్ టు 12 కాదు కదా. దిస్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఎందుకంటే మనం ఇచ్చిన నెంబర్ 12 అయితే మనకి సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ 9 అయ్యింది. సో అప్పుడు ఏమవుద్ది? నాట్ అవుద్ది. సో నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. సో మనం ఇచ్చిన నెంబరు ఒక్కొక్క నెంబర్, అందులో ఉన్న ఒక్కొక్క నెంబర్ ని క్యూబ్ చేయగా వచ్చిన నెంబరు ఈక్వల్ అయితే అదే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. సో దీనికోసం మనం కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ప్రతి నెంబర్ ని కూడా మనం కనుక్కోవాలంటే మాన్యువల్ గా చాలా కష్టం. సో ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఎవరో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ గురించి కోడ్ రాసి మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే లాస్ట్ లో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ డౌట్ ని నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఎలా కనుక్కోవాలో దానికోసం కోడ్ అనేది ఇలా రాస్తాం అనమాట. సో మనం ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు అనేది మనకి ప్రోగ్రామింగ్ అనేది చెప్పేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుందో చేసి మీకు చూపిస్తాను. సో మనం ఒక నెంబర్ ఎంటర్ చేయగానే సిస్టమ్ తెలుసు ఆ నెంబర్ మన కోడ్ రాస్తాం కాబట్టి ఆ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదని సిస్టమ్ తెలుసు, మనకు తెలియదు కదా. సో అంటే మనకి ఎగ్జిక్యూషన్ చేసుకునే విధానం మనకు తెలియాలి. సిస్టమ్ ఏ విధంగా అయితే ఎగ్జిక్యూషన్ చేసుకుంటుందో అది ఎలా ఎగ్జిక్యూషన్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుందో ఆ ప్రాసెస్ మనకు తెలిస్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా సరే మనం ఈజీగా కోడ్ రాయగలం అనమాట. అర్థమవుతుందా? సో ఎగ్జిక్యూషన్ చేసే విధానం మనకు తెలియాలి. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ చేసే విధానం మనకు తెలుస్తుందో అప్పుడు మనకు కోడ్ రాయడం ఈజీ అవుతుంది అనమాట. కోడ్ అనేది మనం ఈజీగా రాయగలం. సో ఇప్పుడు మన నెంబర్ ఎంటర్ చేయగానే విత్ ఇన్ సెకండ్ లో మనకు అవుట్పుట్ వస్తుంది. ఎలా వస్తుంది? ఈ ప్రాసెస్ అంతా జరిగాక కదా వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అది మనకు తెలిస్తే మనం ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే ఈజీగా రాయగలం అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు చేసి చూపిస్తాను. లైన్ టు లైన్ చేసి చూపిస్తాను చూడండి ఒక ఎగ్జాంపుల్ తో. సో ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది లోన. అది మనం కోడ్ రాస్తే మీరు ఎంటర్ కొట్టేస్తారు. ఎగ్జిక్యూషన్ చేస్తే అది లోన ఏ విధంగా ఎగ్జిక్యూట్ జరుగుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. యాజ్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ తీసుకున్నాం. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? ఇంట్ మెయిన్ ఉంది. సో ఇంట్ ఇది రిటర్న్ డేటా టైప్ అనమాట. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చామంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. సో ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వడం మొదలవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ మెయిన్ ముఖ్యమైనది. సో ఇక్కడే పేరులోనే ఉంది మెయిన్ అంటే ఏంటి? ముఖ్యమైనది. ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడి నుంచి మనకి ఎగ్జిక్యూషన్ అవ్వడం మొదలవుతుంది. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చామంటే అది ఫంక్షన్ అనమాట. అర్థమవుతుందా? మెయిన్ ఫంక్షన్. తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఉంది చూసారా?
ఎక్కడైతే ఓపెన్ బ్రాకెట్ ఉంటుందో అక్కడి నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది, మొదలవబోతుంది అని అర్థం అనమాట. సో ఓపెన్ బ్రాకెట్ అనేది అందుకు యూజ్ చేస్తాం. సో ఎక్కడైతే క్లోజ్డ్ బ్రాకెట్ ఉంటుందో సో మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడతో ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అని అర్థం అనమాట. సో ఇక్కడ మనకు ఒక 10 లైన్స్ కోడ్ ఉంది కాబట్టి మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది. ఒక్కొక్కసారి హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ రాస్తాం కొన్నిసార్లు. అప్పుడు ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడి నుంచే సి లాంగ్వేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవడం మొదలవుతుంది. అర్థమవుతుందా? సో మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం ఇచ్చే ఇన్పుట్ అంతా ఇందులోనే ఉంటుంది. సో ఇదంతా ఈ మెయిన్ ఫంక్షన్ సాల్వ్ అయితే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఈ మెయిన్ ఫంక్షన్ లోనే మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం మనం ఇన్పుట్ ఇస్తాం. అర్థమవుతుందా? సో చూడండి, ఇచ్చాం కదా, ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ లైన్ లోకి వచ్చాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఇంటి డేటా టైప్ ఉంది. ఇంటి డేటా టైప్ ఉంది కాబట్టి ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇంటీజర్ వాల్యూస్ ని తీసుకుంటుంది. సో ఇంటి డేటా టైప్ కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? n వేరియబుల్ ఒకటి, ఒరిజినల్ ఒకటి, సమ్ ఒకటి, రిమైండర్ ఒకటి. సో 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 4 వేరియబుల్స్ ఎందుకు, n అనే వేరియబుల్ ఎందుకు తీసుకున్నామంటే మనం ఏ నెంబర్ ఎంటర్ చేస్తామో ఆ నెంబరే కదా మనకి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదని తెలియాలి. సో మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్ కోసం n అనే వేరియబుల్ తీసుకున్నాం. మనం ఇచ్చిన ఏ వాల్యూ ఇవ్వాలన్నా, మనం ఏ వాల్యూ తీసుకోవాలన్నా సరే దానికి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుని ఉండాలి. క్రియేట్ అయితేనే మనం ఒక వాల్యూని ఇవ్వగలం, ఒక వాల్యూని తీసుకోగలం. సో మనం ఒక వాల్యూ ఇస్తాం. ఫర్ సపోజ్ 100 నెంబర్ ఇవ్వాలి. 100 నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదా అవునా తెలుసుకోవాలంటే మనం దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. సో n అనే వేరియబుల్ తీసుకున్నాం. సో దానికి మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ కాదని చెక్ చేస్తుంది అనమాట. సో మనం ఒక వాల్యూని ఇవ్వడం కోసం n వేరియబుల్ తీసుకున్నాం. ఒరిజినల్ నెంబర్ ఎందుకంటే ఒరిజినల్ వేరియబుల్ తీసుకున్నామంటే ఆ n వేరియబుల్ ఇచ్చిన వాల్యూ అనేది సాల్వ్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ కదా, ఒక్కొక్క నెంబర్ ని క్యూబ్ చేయాలి కదా. మనం ఇచ్చిన వాల్యూకి క్యూబ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ అనేది ఈ n వాల్యూకి సమానం కదా. సో n వాల్యూ ఇక్కడ చేంజ్ అయిపోతుంది కాబట్టి n వాల్యూని ఒరిజినల్ లోకి n వాల్యూని ఒరిజినల్ లోకి పంపిస్తాం అన్నమాట. అప్పుడు ఒరిజినల్ లో n వాల్యూ ఉంటది, ఒరిజినల్ వేరియబుల్ n వాల్యూ ఉంటది. అప్పుడు లాస్ట్ లో n వాల్యూలో ఉన్న వేరియబుల్ సాల్వ్ చేయగా, ఒరిజినల్ లో ఉన్న వేరియబుల్ సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఈక్వల్ కాదో చెక్ చేస్తాం. ఈక్వల్ అయితే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, కాకపోతే నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. ఓకేనా? సో సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో n వాల్యూని సాల్వ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇచ్చాం, 100 క్యూబ్ చేస్తాం కదా. ఆ వచ్చిన వాల్యూని 100 క్యూబ్ చేయగా వచ్చిన వాల్యూని స్టోర్ చేయాలి కదా. ఎక్కడ స్టోర్ చేస్తాం? సమ్ లో స్టోర్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ రిమైండర్ ఎందుకు తీసుకోమంటే ఇప్పుడు ప్రతి నెంబర్ కూడా క్యూబ్ చేస్తాం కదా. క్యూబ్ అంటే ఏంటి, ఒక్కో దానికి రిపీట్ అవుతుంది. సో ఆ క్యూబ్ కోసం రిమైండర్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సమ్ ను సాల్వ్ చేయడం కోసం రిమైండర్ అనే వేరియబుల్ తీసుకున్నాం. అర్థమైందా? సో ఎప్పుడైతే వేరియబుల్స్ అసైన్స్ అయిపోయినాయో అప్పుడు మెమొరీ అనేది వేరియబుల్స్ కి ఎలకేట్ అవుతుంది అన్నాడు. వేరియబుల్ అంటే ఏంటి, నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్స్. ఎప్పుడైతే డేటా టైప్ కి వేరియబుల్స్ అసైన్ అయ్యో అప్పుడు మెమొరీ లొకేషన్ లో ఈ వేరియబుల్స్ కి మెమొరీ అనేది ఎలకేట్ అవుతుంది. వీటికంటూ కొంత స్పేస్ ఉంటది అనమాట. సో చూడండి, ఫస్ట్ n వేరియబుల్, తర్వాత ఒరిజినల్, తర్వాత సమ్ వేరియబుల్, తర్వాత రిమైండర్. ఓకేనా? సో దీని అడ్రస్ వచ్చేసి 1000, దీని అడ్రస్ వచ్చేసి 1001, దీని అడ్రస్ వచ్చేసి 1002, దీని అడ్రస్ వచ్చేసి 1003. సో మనం ఈ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయలేదు. n కి ఏమైనా వాల్యూ అసైన్ చేస్తామో చేయలేదు కాబట్టి n లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది ప్రెసెంట్. మనం ఎప్పుడైతే వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడే అందులో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి మనం అసైన్ చేసిన వాల్యూ అనేది అందులోకి వస్తుంది అనమాట. అంతవరకు కూడా గార్బేజ్ వాల్యూనే ఉంటుంది. సో ఒరిజినల్ వేరియబుల్ కి ఏదైనా వాల్యూని అసైన్ చేస్తామో చేయలేదు. సో అందులో కూడా గార్బేజ్ వాల్యూనే ఉంటుంది. సో సమ్మకి ఏదైనా వాల్యూని అసైన్ చేసామా? చేసాం. చూడండి, 0ని అసైన్ చేసాం. ఆ 0 అనేది సమ్ వేరియబుల్ లో ఉంటుంది అనమాట. 0 ఈజ్ ఈక్వల్ ఉంది కదా, ఇది అసైన్ ఆపరేటర్ అనమాట. సో అసైన్ చేసాం, అప్పుడు సమ్ లో 0 ఉంటుంది అనమాట వాల్యూ. ఓకేనా? సో ఈ గార్బేజ్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్పలేం, ఇన్ఫైనైట్ ఏ వాల్యూ ఉంటుందని కూడా చెప్పలేం అనమాట. సో రిమైండర్ కి ఏమైనా వాల్యూ ఇచ్చామా? ఇవ్వలేదు. సో అందులో కూడా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో వేరియబుల్స్ కి మెమొరీ అనేది ఎలికేట్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ పని ఏంటి, వాల్యూ ప్రింట్ చేయాలి. ఏ వాల్యూ ప్రింట్ చేయాలి? ప్రింట్ఎఫ్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ ప్రింట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్, తర్వాత ఓపెన్ బ్రాకెట్ స్టార్టింగ్ లో డబుల్ కొటేషన్ ఉంటుంది, ఓపెన్ బ్రాకెట్ ఎండింగ్, క్లోజ్డ్ బ్రాకెట్ ఎండింగ్ ముందు ఒక డబుల్ కొటేషన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన మనం ఏదైతే రాస్తామో అది ప్రింట్ చేయాలని ప్రింట్ఎఫ్ అర్థమవుతుంది.
సో ఇక్కడ ఈ వాల్యూ ప్రింట్ చేయాలన్నమాట. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యన ఏముంది, ఎంటర్ ఏ నెంబర్ ఉంది. సో ఇప్పుడు అవుట్పుట్ లో మనకి ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు అవుట్పుట్ రాస్తాను చూడండి. ఎంటర్ ఏ నెంబర్ ఇలా ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కర్సర్ బ్లింక్ అవుతుంటది. మీకు అవుట్పుట్ లో స్క్రీన్ మీద ఇది ప్రింట్ అయ్యి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ప్రోగ్రామ్ అయినది. మరి ప్రింట్ ఎఫ్ అనే వాల్యూ ప్రింట్ చేయాలి కదా. ఈ వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఈ వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు అంటే నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ అనేది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైం. రన్ టైం లో డేటాను రీడ్ చేసుకోవడమే స్కాన్ఎఫ్ అని. సో ప్రోగ్రామింగ్ రన్ అయిపోయింది కదా, వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ లైన్ లో స్కాన్ఎఫ్ ఉంది కాబట్టి స్కాన్ఎఫ్ అనేది డేటా రీడ్ చేస్తుంది కదా. ఎప్పుడు డేటాను రీడ్ చేస్తుంది, రన్ టైం లో. ఇక్కడ డేటాను రీడ్ చేస్తుంది. ఏ డేటాను రీడ్ చేస్తుంది, ఎన్ వేరియబుల్ యొక్క డేటాని రీడ్ చేస్తుంది. స్కాన్ఎఫ్ కి ఎన్ వేరియబుల్ డేటాను రీడ్ చేయడం ఎలా చేస్తుంది, ఆ వేరియబుల్ ముందు ఎండ్ ఆపరేటర్ ఉపయోగించామన్నమాట. అర్థమైందా. ఏ వేరియబుల్ కి అయితే మనం ఎండ్ ఆపరేటర్ ఉపయోగిస్తామో ఆ వేరియబుల్ డేటానే స్కాన్ఎఫ్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఎన్ వేరియబుల్ మనం ఎందుకు ఉపయోగించాం, మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం. ఏ నెంబరు, మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ ఏ నెంబర్ అయితే ఆమ్స్ట్రాంగ్ నెంబరు కాదో తెలుసుకోవడం కోసం మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం కదా. ఆ నెంబర్ అనేది ఈ ఎన్కే మనం అసైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం 100 అనే నెంబర్ ఇచ్చాం. ఆ నెంబర్ ఆమ్స్ట్రాంగ్ కాదో తెలుసుకోవాలంటే ఫస్ట్ దానికంటూ ఒక వేరియబుల్ అసైన్ చేయాలి. సో దానికోసం ఎన్ వేరియబుల్ తీసుకున్నాం. మనం ఇచ్చిన నెంబర్ అనేది ఈ ఎన్కి ఇస్తాం. ఆ నెంబరే ఆమ్స్ట్రాంగ్ కాదని తెలుస్తుంది అనమాట. సో ఎన్కి అసైన్ చేసిన వాల్యూ అనేది ఈ పర్సెంటేజ్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఫర్ సపోజ్ ఎన్కి మనం ఎంత ఇచ్చాం, 153 ఇచ్చాం. ఎంత ఇచ్చాం, ఎన్ వేరియబుల్ లో ఫర్ సపోజ్ 153 ఇచ్చాం. ఆ 153 అనేది మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు గార్బేజ్ వాల్యూ పోయి 153 అనేది స్టోర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఎంత ప్రింట్ అవుతుంది, 153 అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఒరిజినల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, అసైన్ ఆపరేటర్ అనమాట. ఎన్ లో ఉన్న వాల్యూ అనేది ఒరిజినల్ లోకి పంపిస్తున్నాం. సో ఎన్ లో ఎంత ఉంది, 153 ఉంది. ఒరిజినల్ లో ఏముంది, గార్బేజ్ వాల్యూ ఉంది. సో అసైన్ చేస్తున్నాం కదా, మరి ఈజ్ ఈక్వల్ ఇట్టాం కదా. ఎన్ లో ఉన్న వాల్యూ అనేది ఒరిజినల్ లోకి పంపిస్తున్నాం. అప్పుడు ఒరిజినల్ లో ఎన్ లో ఎంత ఉంది, 153 ఉంది. ఆ 153 అనేది ఒరిజినల్ లో పంపిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గార్బేజ్ వాల్యూ పోయి ఒరిజినల్ లో కూడా 153 ఉంటది అనమాట. ఓకేనా. సో ఆ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, వైల్ లూప్ ఉంది. మరి వైల్ లూప్ చెక్ చేయాలి కదా. వైల్ లూప్ లో ఏముంది, n గ్రేటర్ దాన్ 0 ఉంది. n లో ఎంత ఉంది, 150 ఉంది. గ్రేటర్ దాన్ 0, 153 అనేది 0 కన్నా పెద్దే కదా. సో 0 కన్నా 153 పెద్దే కదా. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి కండిషన్ అనేది లోపలికి వస్తుంది అనమాట. ఓకేనా, లోపలికి వస్తుంది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కదా, ఈ ఓపెన్ బ్రాకెట్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యన ఉన్నది, ఈ ఓపెన్ బ్రాకెట్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యన ఉన్నది ఈ వైల్ లూప్ కి సంబంధించింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ వైల్ లూప్ కి సంబంధించింది అని అర్థం అనమాట. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది, ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఈ వైల్ లూప్ కి సంబంధించింది. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కాబట్టి వైల్ లూప్ ఫంక్షన్ స్టార్ట్ అయింది అనమాట. సో లోపలికి వచ్చింది. లోపల ఏముంది, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఉంది. ఏముంది, సాల్వ్ చేయాలి కదా. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఉంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ నుంచి రైట్ కి చెక్ చేస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటుంది అనమాట వాల్యూని. సో ఫస్ట్ చెక్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు అవతల n లో ఎంత ఉంది, 153 ఉంది. డివైడెడ్ బై 10 కదా. సాల్వ్ చేయండి. 10 1s are 3 తీసుకున్నాం 50. సో 3 వచ్చింది కదా, 3 వచ్చింది కదా. చూడండి, ఇది డివైడెడ్ బై సింబల్. ఈ డివైడెడ్ బై సింబల్ అనేది రిమైండర్ ని కన్సిడర్ చేస్తుంది, కోషియంట్ ని కాదు. రిమైండర్ వాల్యూనే తీసుకుంటుంది, కోషియంట్ ని కాదు. ఇది డివైడెడ్ బై సింబల్, రిమైండర్ వాల్యూనే తీసుకుంటుంది. రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఆ 3 అనేది ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, n డివైడెడ్ బై 10. సో సాల్వ్ చేయగా మనకు వచ్చింది రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. కోషియంట్ అనేది 15 వచ్చింది. బట్ డివైడెడ్ బై అనేది ఈ సింబల్ అనేది 3 ని రిమైండర్ ని కన్సిడర్ చేస్తుంది, రిమైండర్ ని టేక్ చేస్తుంది, రిమైండర్ ని తీసుకుంటుంది. సో ఈ వాల్యూ తీసుకోదు, కోషియంట్ ని తీసుకోదు. అప్పుడు ఈ 3 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, రిమైండర్ లో స్టోర్ అవుతుంది. ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఎక్కడ స్టోర్ అవుతుంది, రిమైండర్ లో స్టోర్ అవుతుంది.
అప్పుడు రిమైండర్ లో ఏముంది, గార్బేజ్ వాల్యూ ఉంది. గార్బేజ్ వాల్యూ పోయి 3 వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్. సో సాల్వ్ చేయండి. సో ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఏంటి 153 కదా, ఒక్కొక్క నెంబర్ క్యూబ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది మనం ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ అయితే అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్, అవ్వకపోతే నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. మరి ఒక్కొక్క నెంబర్ క్యూబ్ చేయాలి కదా, 1 క్యూబ్ చేయాలి, 5 క్యూబ్ చేయాలి, 3 క్యూబ్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం ఈ 3 తీసుకున్నాం, ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 తీసుకుని క్యూబ్ చేస్తున్నాం అనమాట. అంటే దాన్ని ఒక్కొక్క నెంబర్ కదా ఇండివిజువల్ గా చేయాలి. అప్పుడు ఇదంతా సమ్ చేసి వచ్చిన ఆన్సర్ 153 ఈక్వల్ అవ్వాలి. అవ్వకపోతే నాట్ ఆమ్స్ట్రాంగ్, అయితే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. ఫస్ట్ 3 వచ్చింది కదా, దీనికి క్యూబ్ చేస్తాను అనమాట. దానికోసమే ఈ లైన్ చూడండి. ఏముంది ఈ లైన్ లో, సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్. ఓకేనా. ఇప్పుడు సాల్వ్ చేయండి. సమ్ లో ఎంత ఉంది, 0 ఉంది. ఇక్కడ సమ్ లో ఎంత ఉంది, 0 ఉంది. రిమైండర్ ఇంటూ రిమైండర్ లో ఎంత ఉంది, 3 కదా. 3 ఇంటూ 3. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇది సాల్వ్ చేయాలి. చూడండి ఇదే కదా, 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ సమ్ లో ఎంత ఉంది, 0 ఉంది. 0 ప్లస్ ఇది కదా సాల్వ్ చేయాలి. 3 ఇంటూ ఇది అథమెటిక్ ఆపరేటింగ్ అనమాట. అథమెటిక్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా ఇంటూ డివైడెడ్ బై మాడ్యులస్, ఈ 3 ఫస్ట్ సాల్వ్ చేసిన తర్వాతే ప్లస్ మైనస్ సాల్వ్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ ప్రయారిటీ, మూడింటిగా ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత సెకండ్ ప్రయారిటీ అనమాట. సో ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 3 ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఆ 3 సాల్వ్ చేస్తే ఏమవుతుంది, అందరికి ప్లస్ 0 వదిలేయాలన్నమాట. ఈ 3 సాల్వ్ చేయండి, ఎంత వచ్చింది, 9 ఇంటూ 3 27 వచ్చింది. ఇక్కడ 0 ఉంది కదా, 0 ప్లస్ 27. ఈ 27 అనేది ఇక్కడ అసైన్ ఆపరేటర్ ఉంది కదా, మళ్ళీ సమ్ లో స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ 0 పోయి 27 వస్తుంది. సో ఇక్కడ సమ్ లో 0 పోయి 27 వస్తుంది. ఇదంతా సాల్వ్ చేసిన తర్వాత మనం ఈ వాల్యూ అనేది 0 పోయి 27 ఈ సమ్ లో అసైన్ అవుతుంది అనమాట. అంతే కదా, 27 అనేది ఇందులో అసైన్ అవుతుంది. సో ఈ పని అయిపోయింది. నెక్స్ట్ లైన్ లేకండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ బై 10. n లో ఎంత ఉంది ఇప్పుడు, 153 ఉంది. మాడ్యులస్ 10 సాల్వ్ చేయండి, డివైడెడ్ బై 10. మాడ్యులస్ 10 సాల్వ్ చేయండి. సాల్వ్ చేయండి. n లో ఎంత ఉంది, 153 కదా ఉంది. డివైడెడ్ బై మాడ్యులస్ 10 అంతే, డివైడెడ్ బై కదా. 10 1 సార్ 10 అయ్యింది. 5 తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం, 5 వేస్తే 50 అయ్యింది. 3 ఉంది. సో డివైడెడ్ బై మాడ్యులస్ చేయగా వచ్చిన ఆన్సర్ ఎంత, 15. చూడండి ఇది మాడ్యులస్ సింబల్, ఇది డివైడెడ్ బై సింబల్. డివైడెడ్ బై ఎప్పుడు రిమైండర్ ని కన్సిడర్ చేస్తుంది. ఇది మాడ్యులస్ సింబల్. మాడ్యులస్ ఎప్పుడు కూడా కోషియంట్ ని కన్సిడర్ చేస్తుంది. ఇది కోషియంట్ వాల్యూని తీసుకుంటుంది, రిమైండర్ వాల్యూని కాదు. ఇక్కడ కోషియంట్ వాల్యూ ఎంత ఉంది, 15 ఉంది. సో అప్పుడు n వాల్యూలో ఉన్న 153 పోయి 15 వస్తుంది అనమాట. 15 ని తీసుకుంటుంది. ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది ఈ n లో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు రిపీట్ అవుతూనే ఉంటది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఈ సాల్వ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏముంది, n గ్రేటర్ దెన్ 0 ఉంది. ఇదే కదా, n గ్రేటర్ దెన్ 0 కదా. n లో ఎంత ఉంది, 15 ఉంది. 15 గ్రేటర్ దెన్ 0. ఫాల్స్, ట్రూవే కదా. ఎందుకు, 15 కన్నా 0 చిన్నదే కదా, 0 కన్నా 15 పెద్దదే కదా. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్ మళ్ళీ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తే ఏముంది, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. ఏముంది, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఉంది. సో n లో ఎంత ఉంది ఇప్పుడు, 15 ఉంది. 15 డివైడెడ్ బై 10 సాల్వ్ చేయండి. 10 1 సార్ 5 వచ్చింది. సో చూడండి ఇందాక చెప్పండి, ఈ సింబల్ అనేది, ఈ డివైడెడ్ బై సింబల్ అనేది రిమైండర్ ని కన్సిడర్ చేస్తుంది,
కోషియంట్ ని కాదు, రిమైండర్ ని తీసుకుంటుంది, కోషియంట్ ని కాదు, గుర్తు పెట్టుకోండి. రిమైండర్ ని మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఆ 5 అనేది ఈ రిమైండర్ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది సాల్వ్ చేయగా వచ్చిన అవుట్పుట్ అనేది ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు రిమైండర్ లో ఇప్పుడు ఎంత ఉంది? 3 ఉంది. 3 పోయి రిమైండర్ లోకి ఎంత వస్తుంది? 5 వస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ ఏముంది? సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఉంది. సో మరి ఇప్పుడు సాల్వ్ చేయండి. సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్. సో ఇప్పుడు వాల్యూని అసైన్ చేయండి. వీటికి సమ్లో ఎంత ఉంది? సమ్లో ఎంత ఉంది? 27 ఉంది. ఇక్కడ సమ్లో 27 ఉంది. ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్. రిమైండర్ ఎంత ఉంది? 5 ఉంది. 5 ఇంటూ 5 చెప్పాను కదా, ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్లస్ ఇంటూ మాడ్యులస్ డివైడెడ్ బై, అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఇంటూ మాడ్యులస్ డివైడెడ్ బై ఈ 3 సాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు సెకండ్ ప్రయారిటీ ఏంటండి? ప్లస్ మైనస్. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది. అది కాదు, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏం చేయాలి? ఫస్ట్ ఇంటూ డివైడెడ్ బై మాడ్యులస్. ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేయండి. 5 ఇంటూ 5 25. 25 ఇంటూ 5 125. ఈ 125 అనేది సాల్వ్ అయిపోయింది కదా, ఈ ఇంటూ అనేది ఇప్పుడు ఈ ప్లస్ వాల్యూ వస్తుంది. ప్లస్ లో ఎంత ఉంది? సో 27 ప్లస్ 125 ఎంత అయింది? 27 ప్లస్ 125 ఎంత అయింది? 152 అయింది. ఈ 152 అనేది ఈ సమ్ లో స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఉన్న 27 పోయి 152 వస్తుంది అనమాట. అప్పుడు ఇందులో 27 పోయి ఎంత వస్తుంది? 152 వస్తుంది అనమాట. ఓకేనా? 152 వస్తుంది. సో సాల్వ్ చేస్తాం కదా. నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 ఉంది. n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 ఉంది కదా. సో n వాల్యూ ఎంత ఉంది? 15 ఉంది. డివైడెడ్ బై చేయండి. మాడ్యులస్ అంతా డివైడెడ్ కదా, సాల్వ్ చేయండి. ఏమవుతుంది? సో సాల్వ్ చేయగా ఏమొచ్చింది? రిమైండర్ 5 వచ్చింది, కోషియంట్ 1 వచ్చింది. సో ఈ మాడ్యులస్ సింబల్ అనేది కోషియంట్ ని కన్సిడర్ చేస్తుంది, రిమైండర్ ని కాదు. ఈ డివైడెడ్ బై సింబల్ అనేది రిమైండర్ ని కన్సిడర్ చేస్తుంది, కోషియంట్ కాదు. ఇక్కడ కోషియంట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఆ 1 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? n లో స్టోర్ అవుతుంది. అప్పుడు n లో ఉన్న 15 పోయి 1 వస్తుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ కండిషన్ వెళ్తుంది. వైల్ లూప్ చెక్ చేస్తుంది. వైల్ లూప్ లో ఎంత ఉంది? ఇప్పుడు వైల్ లూప్ చెక్ చేయండి. వైల్ లూప్ ఏంటి? n గ్రేటర్ దాన్ 0 కదా. n లో ఎంత ఉంది? 1 ఉంది. 1 గ్రేటర్ దాన్ 0 కదా. సో 1 కన్నా 0 చిన్నది కదా, 0 కన్నా 1 పెద్దది కదా. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ వైల్ లూప్ అనేది లోపలికి వస్తుంది. ఏముంది? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఉంది. సాల్వ్ చేయండి. సో n లో ఎంత ఉంది? 1 ఉంది. డివైడెడ్ బై 10 కదా. ఎంత వచ్చింది? రిమైండర్ 1 వచ్చింది. సో ఈ సింబల్ ఎప్పుడు కూడా రిమైండర్ నే కన్సిడర్ చేస్తుంది. ఆ రిమైండర్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ రిమైండర్ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో అప్పుడు రిమైండర్ లో 5 పోయి 1 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఇంటూ రిమైండర్. రిమైండర్ కదా. సమ్ లో ఎంత ఉంది? ఇప్పుడు 152 ఉంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 152 ప్లస్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ. సో రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. 1 ఇంటూ 1 ఇంటూ 1 కదా. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. ఈ 1 ఇంటూ 152 ప్లస్ 1 ఎంత? 153. ఈ 153 అనేది సమ్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు అక్కడ ఉన్న 150 పోయి 153 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? సమ్ లో 153 వస్తుంది. సో నెక్స్ట్ లైన్ లేదు. ఇదంతా సాల్వ్ చేయగా ఏమొచ్చింది? 153 వచ్చింది. ఆ 153 అనేది సమ్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లో ఉంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 ఉంది.
n లో ఎంత ఉంది ఇప్పుడు 1 ఉంది, డివైడర్ పెట్టి చేయండి జీరోస్. సో సాల్వ్ చేయండి, n లో ఎంత ఉంది 1 ఉంది, n జీరోస్ జీరోస్ 1 వచ్చింది. ఇక్కడ ఈ మాడ్యులస్ సింబల్ అనేది కోషియంట్ ని కన్సిడర్ చేస్తుంది, రిమైండర్ ని కాదు. రిమైండర్ 1 వచ్చింది, రిమైండర్ ని తీసుకోదు, కోషియంట్ తీసుకుంటుంది. n లో ఇప్పుడు 0 గా తీసుకుంటుంది, అప్పుడు సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది n లో స్టోర్ అవుతుంది. 0 గా వచ్చింది, అప్పుడు n లో ఉన్న 1 పోయి 0 వస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ వైల్ లూప్ కి వెళ్తుంది, వైల్ లూప్ చెక్ చేయండి. వైల్ లూప్ లో ఏముంది ఇప్పుడు n గ్రేటర్ దెన్ 0 కదా, n లో ఎంత ఉంది 0 ఉంది, 0 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయిపోయింది. ఎందుకు? n వాల్యూ అనేది 0 కన్నా పెద్ద అవ్వాలి, కానీ ఇక్కడ n వాల్యూ అనేది 0 కి ఈక్వల్ అయిపోయింది. మనకి గ్రేటర్ దెన్ ఈక్వాలిటీ ఇవ్వలేదు, ఓన్లీ గ్రేటర్ దెన్ ఇచ్చారు. సో కండిషన్ అనేది 0 ఈక్వల్ టు 0 గ్రేటర్ దెన్ 0 నా కాదు కదా, 0 ఈక్వల్ టు 0, కానీ మనకి 0 ఈక్వల్ అవ్వలేదు కదా, 0 గ్రేటర్ దెన్ ఇచ్చారు. సో ఏమైంది? కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. వైల్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి బయటకు వస్తుంది. బయట ఏముంది? ఇఫ్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ చూడండి, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే వైల్ లూప్ కి సంబంధించింది, తర్వాత ఇంకేది కాదనమాట. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఎక్కడైతే ఉంటుందో వైల్ లూప్ కిందన అది మాత్రమే వైల్ లూప్ సంబంధించింది. ఆ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, ఆ కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తాయి. సో కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి బయటకు వస్తుంది. బయట ఏముంది? ఇఫ్ కండిషన్ ఉంది. మరి ఆ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి కదా. సో ఇఫ్ కండిషన్ ఏముంది? ఒరిజినల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఉంది, ఒరిజినల్ డబల్ ఈక్వల్ టు సమ్ ఉంది. కండిషన్ ఇదే కదా. ఒరిజినల్ లో ఎంత ఉంది ఇప్పుడు 153 ఉంది, డబల్ ఈక్వల్ టు సమ్ లో ఎంత ఉంది 153 ఉంది. సో మనం ఇచ్చిన వాల్యూ ఫస్ట్ ఎంత ఇచ్చాం? n లో 153 ఇచ్చాం కదా, దాన్ని ఒరిజినల్ లోకి పంపించాం కదా. సో మనం ఇచ్చిన వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 153 ఉంది. సో ఇదంతా మనం సాల్వ్ చేయగా సమ్ లోకి వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది? 153 వచ్చింది. సో 153 అనేది 153 కి ఈక్వల్ కదా. సో సమ్ లో ఉన్న వాల్యూ అనేది ఒరిజినల్ కి ఏమైంది? ఈక్వల్ అయింది. సో ఒరిజినల్ లో ఉన్న వాల్యూ ఏమంటూ సమ్ లో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయింది. సో అంటే ఏమైంది? కండిషన్ అనేది ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి చూడండి, కండిషన్ ట్రూ అయింది కదా. ఇది ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్డ్ బ్రాకెట్. ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇఫ్ కి సంబంధించింది అనమాట. ఓకేనా? చూడండి, ఇఫ్ లో ఈ కండిషన్ ఏముంది? కండిషన్ ట్రూ ఉంది కదా, లోపలికి వస్తుంది. లోపల ఏముంది? ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఏముంది? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఉంది. సో అది యాస్టీస్ గా ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎఫ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ అవ్వడం మాత్రం రైట్ నుంచి లెఫ్ట్ కి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లెఫ్ట్ రండి, ఇక్కడ కామ ఉంటుంది కదా. సో లెఫ్ట్ లో ఏముంది? సమ్ ఉంది. సమ్ అంటే సమ్ అనేది వేరియబుల్. సో రైట్ సైడ్ రండి. ఇప్పుడు రైట్ సైడ్ లో ఏముంది? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఉంది కదా. ఈ పర్సెంటేజ్ లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? ఈ సమ్ లో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది. పర్సెంటేజ్ సమ్ లో ఎంత ఉంది ఇప్పుడు? 153 ఉంది. సో మనకు అవుట్పుట్ అనేది ఇలా కనబడుతుంది అనమాట. సో మనం ఇచ్చిన వాల్యూ 153, ఆ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని మనకు చూపిస్తుంది, అంతే కదా. సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది మనం ఇచ్చిన వాల్యూ ఈక్వల్ అయింది కదా. ఒక్కొక్క నెంబర్ ని క్యూబ్ చేసాం, క్యూబ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది ఒరిజినల్ మనం ఇచ్చిన నెంబర్ ఈక్వల్ అయింది కాబట్టి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఇచ్చిన నెంబర్ కానీ ఈక్వల్ అవ్వకపోయింది, ఫర్ సపోజ్ 5 వచ్చింది అనుకోండి, నాట్ ఈక్వల్ కదా. సో ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లో ఏముంది? మళ్ళీ ప్రింట్ ఎఫ్ ఉంది. ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది యాస్టీస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏముంది? ఎల్స్ లో ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూ ప్రింట్ చేయాలి. ఏ వాల్యూ ప్రింట్ చేయాలి? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ ప్రింట్ చేయాలి. ఏముంది? నాట్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో ఇక్కడ నాట్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకు? మనం ఇచ్చిన వాల్యూ అనేది క్యూబ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ కాలేదు, అందుకే నాట్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఒకవేళ ఇచ్చిన వాల్యూకి మనకి సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఈక్వల్ అయితే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇది యూనివర్సల్. ఓకేనా? సో అవుట్పుట్ ఇలా ప్రింట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏముంది? రిటర్న్ 0 ఉంది. ఇది ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో మరి ఎల్స్ లోకి మరవుతుంది అనమాట, డైరెక్టర్ గా బయటకు వచ్చేస్తుంది. బయట ఏముంది? రిటర్న్ 0 ఉంది. సో తర్వాత క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది. ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది. అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? సో నేను 153 ఇచ్చాను, మీరు ఇంకో నెంబర్ ఇవ్వండి.
మీరు ఇంకో నెంబర్ ఇచ్చుకోండి, మీరు 4 డిజిట్ నెంబర్ ఇవ్వండి, 5 డిజిట్ నెంబర్ ఇవ్వండి, అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ విత్ ఇన్ సెకండ్ లో మీకు చెప్పేస్తుంది. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్, నేను యూనివర్సల్ గా రాశాను. ఇది ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా సరే చెక్ చేసుకోవచ్చు దీన్ని. మీరు వన్స్ ఒకసారి కోడ్ రాస్తే ఒక నెంబర్ కే కాదు, మీకు నచ్చిన నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. 153 ఇచ్చాను, మీరు 4 డిజిట్ నెంబర్ ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 1 lakh ఇవ్వండి, 1 crore ఇవ్వండి, 1 million ఇవ్వండి, మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదనేది ఇది విత్ ఇన్ సెకండ్ లో చెక్ చేసి మరి మీకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా సరే మనం యూనివర్సల్ గా రాయాలి, అది ఎవరైనా యూజ్ చేసేటట్టు ఉండాలి, ఎక్కడైనా సరే యూజ్ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటా. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే మనం ఏటీ కాదు. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే మరొకసారి చెప్తాను చూడండి. మనం ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ కి క్యూబ్ చేస్తే వచ్చిన ఆన్సర్, ఇది క్యూబ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది ఈ ఇచ్చిన నెంబర్ కి ఈక్వల్ అయితే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, కాకపోతే నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ 153 ఈక్వల్ అయింది కంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చింది సాల్వ్ చేయగా, క్యూబ్ చేయగా ఒక్క నెంబర్ ని. ఒకవేళ రాకపోతే నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని వస్తుంది. ఓకేనా? సో సింపుల్ గా అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోవడానికి. సో మీకు కోడ్ అర్థమైంది అనుకుంటా. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే, మీకు ఏ కోడింగ్ లో కానీ ఎక్స్ప్లెనేషన్ లో కానీ మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నాకు చిన్న కామెంట్ పెట్టండి, మీ డౌట్ ని క్లారిఫై చేస్తాను. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా పర్లేదు, కోడ్ లో ప్రాబ్లం ఉన్నా, ఎక్స్ప్లెనేషన్ లో ప్రాబ్లం ఉన్నా, పలానా మిస్టేక్ ఉన్నా, ఏదైనా సరే నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో మన క్లాస్ మీకు కొత్త అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 మెంబర్స్ కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.